సంక్రాంతి పండగకు ముందే మరో పండుగల వాతావరణం కనిపిస్తోంది థియేటర్ల వద్ద. మరి మెగాస్టార్ చిరంజీవి సంబంధించినటువంటి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి అభిమానుల సందడి కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు మెగాస్టార్ చిరంజీవికి నటించినటువంటి ఎంటర్టైన్మెంట్ మూవీ మన శివశంకర్ వరప్రసాద్ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి నెలకొంది. థియేటర్ల వద్ద కోలాహలం కనిపిస్తుంది. ఎంతోమంది అభిమానులు తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు కూడా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు సంక్రాంతి పండగకు కొత్తలు వస్తారు. మరి ఈ క్రమంలోనే ఇటు కొత్తలలో వచ్చే సంక్రాంతి పండగకు ముందే మరో పండుగ వాతావరణం అనేది థియేటర్ల వద్ద కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇటు థియేటర్ల వద్ద సందడిగా కనిపిస్తూ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఏషియన్ థియేటర్ వద్ద ఉన్నాము. మరి దీనికి సంబంధించినటువంటి సినిమాను వీక్షించేందుకు కూడా ప్రీమియర్ షోను విడుదల చేశారు. ప్రీమియర్ షోను వీక్షించేందుకు ఇప్పుడు ఇక్కడ అభిమానులు కూడా ఎంతోమంది ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది చిరంజీవి అభిమానులు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి సంక్రాంతి పండగ ముందు మరి ఈ పండుగ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, మరి దీనికి సంబంధించినటువంటి సినిమా టాక్ ఎలా ఉంది, వారి యాక్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ డ్యాన్స్ కానీ ఏ విధంగా ఉన్న విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు అభిమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి టాక్ ఎలా ఉంది, ఇప్పటికీ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటిగా మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా మన శంకర వరప్రసాద్ చిరంజీవి అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి 2 రోజుల ముందుగానే పండుగ వాతావరణం వచ్చేసింది. ఏపీ తెలంగాణలో చిరంజీవి మెగా అభిమానులు శంకర మన వరప్రసాద్ సినిమా చూడడానికి ఎంతో ఉత్సుకత ముందున్నారు. అందులో భాగంగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఇంతవరకు ఫెయిల్యూర్ లేని దర్శకునిగా గుర్తింపు ఉన్న డైరెక్టర్తోని సినిమా తీయడం, చిరంజీవితోని ఇంత ముందుగానే హిట్ టాక్ రావడం చాలా అభిమానులకు సంతోషం కలిగిస్తున్నది. శంకర వరప్రసాద్ విజయవంతం కావాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. చిరంజీవి అభిమానులకు ఇదొక ఇంద్ర సినిమాను మించి హిట్ అవుతుందని ముందే రేటింగ్ రావడం జరిగింది. ఆ సంతోషంలో ఈ సినిమా చూడడానికి థియేటర్కు ప్రీమియర్ షోకు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఈ సినిమా తీసి హిట్ అందిస్తున్న రావిపూడి గారికి మా అభిమానుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు చిరంజీవితో పాటు ఈ సినిమాలో మరో విక్టరీ వెంకటేష్ కూడా నటించడం మనకి ఈ సినిమాకు ఏ విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది? ఎందుకంటే విక్టరీ వెంకటేష్ అంటేనే ఇటు ఫ్యామిలీతో పాటు ఎంటర్టైన్మెంట్గా పేరుగాంచినటువంటి పేరు చెప్పుకుంటారు. మరి దీనికి ఏ విధంగా ఉండబోతుంది వారిద్దరి కలయిక? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా చిరంజీవి గారిది, ఈ విక్టరీ వెంకటేష్ గారు అందులో ఇద్దరు కలిసి నటించడం అనేది మా అభిమానుల మాకు కోరిక ఉండే. ఇద్దరు ఎట్లయినా కలిసి తిట్టారని చెప్పి మా కోరిక నెరవేర్చడం జరుగుతుంది. ఈ విక్టరీ వెంకటేష్ కానీ చిరంజీవి గారు కానీ ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఈ సినిమా ప్రీమియం షోకు ఇంతమంది తరలి వచ్చిందంటే ఇది ఇంద్రా కంటే డబుల్ హిట్ అవుతుందని చెప్పి బాక్స్ బద్దలు చేస్తారని చెప్పి మా అభిమానులు కోరటం జరుగుతుంది. చెప్పండి, గతంలో ఇందిరాతో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించినటువంటి ఇప్పుడు సినిమాలతో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్ రికార్డులు కూడా బద్దలు కొట్టిన పరిస్థితి. మరి ఈ క్రమంలో అప్పటి రికార్డులకు దీన్ని బద్దలు కొట్టబోతుందా? మరి ఎన్ని రోజులు ఆడబోతుంది? ఇది 100%గా 100 రోజుల పైన 200 పైన ఆడుతుంది. ఎందుకంటే శంకర్ వరప్రసాద్ అనేది ఎప్పటి నుందో వారు చూస్తున్న కళ, అందరి కళ. కాబట్టి ఈరోజు శంకర్ వరప్రసాద్ అనేది చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి, మరి ఇంకొకటి వెంకటేష్ కానీ ఇటు చిరంజీవి కానీ ఇద్దరి కలయిక చాలా అమోఘం, అద్భుతం. కాబట్టి అందరు జనాలందరిది ఏపీ కానీ తెలంగాణ కానీ యావత్ ఇండియా కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం. శంకర్ వరప్రసాద్, నా పేరు కూడా ప్రసాదే. కాబట్టి నా ఇద్దరు అబ్బాయిలు తీసుకొని రావడం జరిగింది. అదొక అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. మా ప్రసాద్ నా పేరు పెట్టుకోవడం అనేది మాకు ఇంకింత అభిమాని రెట్టింపు, ప్రసాద్ అనేది ఇంకా ఉత్సాహంగా రెట్టింపు అవుతుందని మా యొక్క కోరిక. దీనిలో ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు? ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు డ్యాన్స్లో కానీ దేనిలో కానీ మొత్తం అన్ని సంబంధించినటువంటి వర్గాల్లో కూడా చిరంజీవి గారు నంబర్ 1గా ఉన్నారు. మరి దీనికి డ్యాన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ యాక్షన్కి సంబంధించిన కానీ మీకు ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఒకప్పుడు తన ఏజ్ తక్కువ ఉన్నప్పుడు చేసినటువంటి యాక్టివ్ కన్నా ఇప్పుడు ఏజ్ అయిన తర్వాత చేయడం అనేది ఒక అద్భుతం. అది అందుకని ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంత చిన్న వయసుతో పాటు తీయడం అనేది అదొక ఎంకరేజ్మెంట్. ప్రతి ఒక్క యూత్ కూడా వారిని చిరంజీవి ఆదర్శంగా తీసుకోవడానికి
ముందు రాబోతుంది అన్నట్టు. అందుకని ఇప్పుడు చాలామంది ఇప్పుడు చిన్న చిన్న యాక్టర్లు ఉన్నారు, వారికి పోటీ వస్తున్నారంటే ఇది కూడా ఒక ఎంకరేజ్మెంట్ అన్నట్టు. అంటే ప్రతి ఒక 60 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు ఒక యూత్ లెక్క తయారవుతున్నారంటే ఇంకో చూడడానికి కూడా ప్రతి యూత్ కూడా ఎంకరేజ్మెంట్గా మరి బాడీ కానీ అదే యాక్టివ్ కానీ ప్రతి యోగా అంటే మన సమాజంలో అంటే మనం డయాబెటీస్ కానీ ఇది కానీ ఉన్న తరుణంలో అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకు యాక్టివ్గా ఉండడానికి ఒక మార్గదర్శకంగా తీసుకుపోవడానికి ఇది ఒక అనుకోవడానికి అద్భుతం అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు అభిమానులతో పాటు చిన్నపిల్లలు కూడా చిరంజీవి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తూ చిన్నపిల్లలు కూడా పొద్దున ఉదయం పూటే చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం పూటే థియేటర్ వద్దకు చేరుకున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రీమియర్ షో చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ షో ఈ చూడడం వల్ల నీకు ఎట్లా ఎగ్జైట్మెంట్ ఏ విధంగా? సినిమా అందరు బ్లాక్ బస్టర్ చేయాలి. జై చిరంజీవి, జై వెంకటేష్. మొత్తంగా చూసుకుంటే థియేటర్ వద్ద ఇప్పుడు అభిమానులతో పాటు ఇటు కోలాహలం కనిపిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి చిన్న పిల్లలతో పాటు పెద్దల నుంచి కూడా ప్రతి ఒక్కరూ చిరంజీవి అభిమానులు కూడా వచ్చి థియేటర్ వద్దకు వచ్చి కోలాహలం కనిపిస్తోంది. థియేటర్ వద్దకు తమ అభిమాన హీరో సినిమాను మొట్టమొదటి ప్రీమియర్ షోను వీక్షించేందుకు కూడా ఎంతో ఉత్సాహంగా తరలి వచ్చారు. మరి దాంతో పాటు మరో అభిమాని కూడా మనతో పాటు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మొట్టమొదటి ప్రీమియర్ షో చూస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చూడబోతున్నారు, ఇన్ని రోజుల నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. మరి ఇది ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది మీ ఎగ్జైట్మెంట్? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత మన చిరంజీవి గారు అయితే ముందుకు వస్తున్నారు మన శంకర్ వరప్రసాద్ సినిమాతోటి. అండ్ ఈ సినిమాకి మా డాడీ మా తమ్ముని తీసుకొని రావడం జరిగింది. మా నాన్న చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్, సో ప్రీమియర్ చూపించాలని టికెట్ బుక్ చేసి తీసుకొని అయితే వచ్చేసా. సో చూద్దాం మా నాన్న ఎంత ఎంజాయ్ చేస్తాడో. అండ్ మళ్ళీ టాక్లో చూద్దాం. సినిమా అయితే బాగుంటుందని 100% నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ ఆ డ్యాన్స్, ఆ టీజర్లో, ట్రైలర్లో చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. సో సినిమా అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. మొత్తంగా చూసుకుంటే బ్లాక్ బస్టర్ గతంలో ఇచ్చినటువంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మించి కూడా దీనికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి అభిమానులు చెప్తున్నారు. ఇది గతంలో ఉన్నటువంటి 100 డేస్ 150 డేస్ కంటే ఇది ఎక్కువ రోజులు ఆడేందుకు అవకాశం కూడా ఉందని. అయితే చిరంజీవి అంటేనే ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్, డ్యాన్స్తో పాటు అన్నీ సమ్మిళితమై ఉంటున్నటువంటి ఒక ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అనేది భారీ అంచనాలను మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, మెగా నెట్ టీవీ, మంచిర్యాల.